సంక్రాంతి పండగ హడావుడి ముగిసిన తర్వాత కూడా థియేటర్ల దగ్గర జనం తగ్గడం లేదు అంటే అది కేవలం ఒక్క సినిమాకే సాధ్యమైంది. అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా ఇప్పుడు 17వ రోజులోకి అడుగుపెట్టింది. సాధారణంగా ఏ సినిమా అయినా రెండో వారం పూర్తయ్యాక కలెక్షన్లు బాగా తగ్గిపోతాయి. మూడో వారం వచ్చేసరికి కొన్ని చోట్ల షోలు కూడా తీసేస్తారు. కానీ ఈ సినిమా మాత్రం ఆ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తోంది. 17వ రోజు అయినా కూడా థియేటర్లలో ఆక్యుపెన్సీ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఈ సినిమానే ఫస్ట్ చాయిస్గా ఎంచుకుంటున్నారు. ఉదయం షోలు కాస్త స్లోగా స్టార్ట్ అయినా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు లాంటి ప్రధాన సెంటర్లలో ఈ సినిమా ఇంకా గట్టిపట్టు చూపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మన శంకర వరప్రసాద్ గారు 17వ రోజున ప్రపంచవ్యాప్తంగా సుమారు 14 నుంచి 16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 8 నుంచి 9 కోట్ల గ్రాస్ వచ్చిందని సమాచారం. నైజాంలో సుమారు 3.2 కోట్లు, ఆంధ్ర ప్రాంతంలో 4.5 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు అంచనా. సీడెడ్లో కూడా 1.2 కోట్ల రేంజ్లో వసూళ్లు నమోదయ్యాయి. ఓవర్సీస్లో ఈరోజు కూడా సినిమా మంచి స్టడీ రన్ కొనసాగించింది. అమెరికాలో సుమారు $2 లక్షల పైగా వసూలు చేసింది. యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో కూడా కలిపి మరో 1.5 నుంచి 2 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అంటే మూడో వారం ప్రారంభంలో కూడా ఈ సినిమా రోజుకు డబుల్ డిజిట్ క్రాస్ చేయడమంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 320 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమా 175 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. షేర్ పరంగా చూస్తే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసి బయ్యర్లకు లాభాల దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమా ఇంతలా నిలబడ్డానికి అసలు కారణమేంటంటే ఇది కేవలం స్టార్ సినిమా కాదు, ఫ్యామిలీ సినిమా. చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి టేకింగ్, కథలో ఉన్న ఎమోషన్ ఇవన్నీ కలిసి ఆడియన్స్ను మళ్లీ థియేటర్కు తీసుకొస్తున్నాయి. ఒకసారి చూసినవాళ్లు ఇంకొకసారి ఫ్యామిలీతో చూడాలి అని వస్తున్నారు. అదే ఈ సినిమాను మూడో వారంలోకి కూడా గట్టిగా నడిపిస్తోంది. ఇప్పుడు థియేటర్ల దగ్గర ఒక సీన్ కనిపిస్తోంది. కొత్త సినిమాలు వచ్చినా సరే చాలా చోట్ల మేనేజర్లు ఈ సినిమాని తీసేయడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఇది ఇంకా స్థిరంగా డబ్బు తెస్తోంది. ఒక థియేటర్కు రోజుకు 2 షోలు వేసినా ఆ షోలు కనీసం 60-70% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. అదే ఇతర సినిమాలకు మాత్రం 20-30% కూడా దాటటం లేదు. మెగాస్టార్ కెరియర్లో ఇది మరో మైలురాయిగా మారుతోంది. వాల్తేరు వీరయ్య తర్వాత అంతకంటే బద్దగా నిలబడుతున్న సినిమా ఇదే. ముఖ్యంగా లాంగ్ రన్లో ఈ సినిమా చూపిస్తున్న స్టామినా చిరంజీవి మార్కెట్ ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్గా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. పండగ అయిపోయింది, స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, ఆఫీసులు స్టార్ట్ అయ్యాయి. అయినా కూడా ఈ సినిమా రోజుకు 15 కోట్ల వరకు రాబడుతోంది అంటే ఇది కేవలం టాక్ వల్ల మాత్రమే సాధ్యమైంది. సోషల్ మీడియాలో ఎంత నెగటివ్ మాట్లాడినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం కుటుంబాలు థియేటర్లకు వచ్చేస్తున్నారు. 17వ రోజు కలెక్షన్స్ చూసిన తర్వాత ట్రేడ్లో ఒకే మాట వినిపిస్తోంది: ఈ సినిమా ఇంకా ఆగదు. రాబోయే వీకెండ్లో మళ్లీ చిన్న జంప్ వచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు మరోసారి డబుల్ డిజిట్ డేస్ రావడం ఖాయం. మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు కేవలం హిట్ సినిమా కాదు, ఇది ఒక ఫెస్టివల్ ఫినామినాగా మారిపోయింది. రోజులు గడిచినా తగ్గని ఊపు, మూడో వారంలోకి కూడా అదే స్ట్రాంగ్ రన్, ఫ్యామిలీ ఆడియన్స్ అండ ఇవన్నీ కలిపి ఈ సినిమాను ఈ ఏడాది బాక్స్ ఆఫీస్లో ఒక స్పెషల్ చాప్టర్గా నిలబెట్టాయి.